చెప్పు. గొల్గొతా కొండ, ఈ గొల్గొతా కొండ మీద యేసు ప్రభుని సిలువేశారు. పువ్వు గుర్తులా కనబడుతున్నటువంటి ఆ సింబల్ గొల్గొతా కొండది. ఇది కళ్ళు ఉప్పు ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి కొండది గొల్గొతా కొండ. యేసు ప్రభుని ఈడ్చుకొని వచ్చి ఈ గొల్గొతా కొండ మీద సిలువేశారు. ప్రక్కనే ఉన్నటువంటి సమాధిలో, ముందుగా తొలచుకున్నటువంటి సమాధిలో ఆయన భద్రపరిచారు. తర్వాత ఆ సమాధిని కూడా చూడబడ్డారు. ఇది గొల్గొతా కొండ, యేసు ప్రభు సమాధి దగ్గర ఉన్నటువంటి నీటి కొలను. ఆ నీటి కొలను లోపల పెద్ద బావిలాగా ఉంటుంది. దాని లోపలికి వెళ్ళడానికి నిచ్చెన వేసుకొని ఉన్నటువంటి ఆ ఫోటోని లోపల భాగాన్ని చూస్తా ఉన్నాం. యేసు ప్రభు సమాధి దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష రసం తీసే గానుగ ఇది. ఇక్కడే ద్రాక్ష రసాన్ని తీసేవారు. ఇది అంతా కూడా ద్రాక్ష తోట. ఇక్కడ ద్రాక్ష రసాన్ని తీసేవాళ్ళు. ఇదంతా కూడా యేసు ప్రభు సమాధి ప్రాంగణం. ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీలు. Number one is the entry. You see the entry there? But the entry is much lower, was much lower than now. అది యేసు ప్రభు సమాధి. Baba, sorry. Snap it. Or give me name is snap it. Exactly. This is what I wanted. Are you ready? Very, very. I better come and snap it to get that opening there. యేసు ప్రభు ఖాళీ సమాధిది. ఈ సమాధి లోపలే యేసు ప్రభువుని ఆ రోజున సమాధి చేశారు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ పొడుగుగా ఉన్నటువంటి స్థలంలో యేసు ప్రభుని పడుకోబెట్టారు. ఆ అరుగు మీద దేవదూత కూర్చోవటం జరిగింది. ఇది 2 భాగాలుగా కనిపిస్తూ ఉంది. మధ్యలో ఈ గేటు మనకు కనిపిస్తుంది. ఇది యేసు ప్రభు ఖాళీ సమాధి.
యేసయ్యను సిలువ వేసిన తర్వాత ఈ సమాధిలో ఉంచడం జరిగింది. ఈ సమాధిలో యేసు ప్రభువుని పాతిపెట్టారు. యేసయ్య 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. యేసు ప్రభువుని సమాధిలో పాతిపెట్టినప్పుడు ఈ పెద్ద రాయి అడ్డం పెట్టారు. ఆ రాయి ఉంచినటువంటి ఈ గాడి ఇదంతా కూడా ఈ గాడిలో యేసు ప్రభు ఈ పెట్టినటువంటి రాయి అడ్డం ఉంది. లోపల ఉన్నారా మీరు? వద్దు పూజక్క చెప్పు. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి ఇదే. ఆయన లేడు, తిరిగి లేచి అన్నాడు. సమాధిలో లేడు. నాకైతే దెబ్బ తగిలింది. ఎరుసలేములో దెబ్బ తగలడం కూడా గొప్పే. అది తగలటం కూడా గొప్ప భాగ్యం అంతే. అబ్బా. వస్తున్నా. ఈ స్థలంలోనే యేసు ప్రభుకి మొట్టమొదటిసారిగా భుజం మీద సిలువను పెట్టారు. ఈ ప్లేస్ ఒరిజినల్ ప్లేస్ ఇది. ఆయన భుజాన్ని పెట్టేటువంటి సిలువ పొడవు వచ్చేసి 15 అడుగులు, వెడల్పు వచ్చేసి అడ్డకర్ర 8 అడుగులు. దీని బరువు 100 అడుగులని ఇక్కడ గైడ్ చెప్పడం జరిగింది. ఈ స్థలంలోనే యేసు ప్రభుకి మొట్టమొదటిసారిగా సిలువను భుజాన పెట్టారు. ఇక్కడి నుంచి యేసయ్య సిలువను ఈడ్చుకుంటూ ఇలా ముందుకెళ్లారు. కిందకు ఇవన్నీ కూడా ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒరిజినల్ మెట్లు. ఇవన్నీ కూడా ఆయన భుజాన మీద పెట్టినటువంటి సిలువ 15 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పు, 150 కేజీల బరువైనటువంటి సిలువను యేసు ప్రభు భుజం మీద పెట్టి ఈ స్థలంలో నుంచి ఈడ్చుకుని పోయారు. ఇవన్నీ కూడా ఒరిజినల్ మెట్లు. ఆ కాలం నాటివి ఇట్లా ఏమాత్రం మార్పు లేదు. కొంటూ వస్తూ ఈ కనిపిస్తున్నటువంటి ఈ స్థలంలోనే ఆయన తల్లిని కలిశాడు. అది స్థలం, ఇది ఒరిజినల్ ప్లేస్. ఇదంతా కూడా యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తూ ఆయన తూలి పడబోయి ఆ ప్లేస్ లో ఆయన చెయ్యి ఆనిచ్చాడు. ఆయన చెయ్యి ఆనిచ్చేటువంటి ప్లేస్ లో ఆ చేతి ముద్ర అలాగే పడింది. ఓకే, ఇంకా చేయి పెడతారా? వన్ మినిట్. యేసు ప్రభు సిలువ మోసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వెరోనిక ఒక తెల్ల క్లాత్ తీసుకొని ఆయన ముఖాన్ని తుడిచినటువంటి ప్లేస్ ఇది. యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తూ రెండవసారి ఇక్కడ పడిపోయాడు. అందుకని దీన్ని 7th స్టేషన్ అంటారు. ఈ స్థలంలోనే యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలు నిలబడి ఏడ్చినటువంటి స్థలం ఇది. యెరూషలేము కుమార్తెలు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని చెప్పినటువంటి స్థలం ఇది. ఇది కల్వరి కొండ. ఇప్పటిదాకా యేసు ప్రభు శిలువ శిక్ష వేయబడి సిలువ మోసుకుంటూ వచ్చినటువంటి ప్లేస్లన్నీ మనం చూసాం. ఇప్పుడు కల్వరి కొండ శిఖరం మీద ఉన్నాం. ఈ కల్వరి కొండ మీదనే యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆ సిలువ వేసి తర్వాత సిలువ మీద నుంచి దించి పడుకోబెట్టినటువంటి పండుగ కూడా ఈ పక్కనే ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ ముందు భాగంలో యేసు ప్రభువుని సిలువ వేశారు. ఇప్పుడు ఆ స్థలాన్ని మేము చూచి తాకి ప్రార్థన చేయబోతున్నాం. ఇది కల్వరి కొండ. ఈ కనిపిస్తున్నటువంటి కల్వరి కొండ మీదనే యేసు ప్రభువుని సిలువకు మేకులతో కొట్టి ఈ కొండ మీద యేసు ప్రభువుని నిలబెట్టారు. ఇది కల్వరి కొండ శిఖరం. ఈ స్థలంలో యేసు ప్రభువుని సిలువ వేశారు.
యేసు ప్రభు ప్రాణం విడిచినప్పుడు బండలు బ్రద్దలై ఉంటుంది. ఆ బ్రద్దలైనటువంటి బండ ఇది. ఈ బండే ఈ బ్రద్దలైనటువంటి గాడి. ఇదంతా కూడా మీరు చూస్తూ ఉంది. అంతా కూడా యేసు ప్రభువుని కలవరి కొండ మీద సిలువ వేశారు. సిలువ వేయబడిన తర్వాత యేసయ్య ప్రాణం విడిచినప్పుడు మరి ఆయన శిష్యులు మరి కొంతమంది వచ్చి ఆయన సిలువ మీద నుంచి దించి ఒక బండ మీద పడుకోబెట్టిన బైబిల్ ఉంటుంది. ఈ బండ మీద యేసు ప్రభువుని పడుకోబెట్టి ఆయనకి సుగంధ ద్రవ్యములతో ప్రేత వస్త్రములతో సిద్ధపరిచారు. అది రియల్గా యేసు ప్రభు శరీరాన్ని తాకినటువంటి బండ ఇది. యేసు ప్రభువుని సులువు మీద నుంచి దించి ఈ బండ మీదనే ఆయన పడుకోబెట్టి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచినటువంటి బండ ఇది. యేసు ప్రభువుని సులువు మీద నుంచి దించి ఈ బండ మీదనే పడుకోబెట్టారు. యేసు ప్రభువుని సులువు మీద నుంచి దించి ఈ బండ మీదనే యేసు ప్రభువుని పడుకోబెట్టారు. ఇక్కడే ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి సమాధికి సిద్ధపరిచినటువంటి ప్లేస్ ఒరిజినల్గా. Papai só sabe falar esse tipo de coisa. నికోదేము, అరిమతయి, యోసేపుల సమాధులు. యేసు ప్రభు యొక్క శిలువ తర్వాత ఈ ప్లేస్లో భద్రపరిచారు. ఇక్కడ ఈ స్థలంలో యేసు ప్రభు శిలువ దొరికింది. యేసు ప్రభువుని ఒక రాయి మీద కూర్చోబెట్టి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ రాయి ఈ రాయి. చాలా యేసు ప్రభు కలవరి కొండ మీద సిలువ వేయబడ్డప్పుడు ఆ సిలువ మీద నుంచి రక్తము కారి ఈ కొండ మీద నుంచి ఈ సైడ్ నుంచి కిందకి ప్రవహించి ఆ క్రింద ఉన్నటువంటి ఒక కాలువలో కలిసింది. కుష్ఠవ్యాధులందరూ అది తగిలి స్వస్థత పొందారు. సమాధి ఉండేది. ఈ కలవరి కొండ మీద ఆదాము యొక్క సమాధి ఉంది. కొండలో తర్వాత త్రవ్వకాల్లో ఆదాము యొక్క పుర్రె బయటపడింది. ఇది సొలొమోను కట్టించిన మందిరపు గోడ. మందిరం అంతా పడగొట్టేశారు. ఈ గోడ ఒకటే ఉంది. అనేక మంది భక్తులు ఈ గోడ పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ స్థలంలో మరలా మందిరాన్ని ప్రభు అని అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది ఏడుపుల గోడగా పిలువబడుతూ ఉంది. ఇదంతా కూడా ఏడుపుల గోడ. సొలొమోను కట్టించేటటువంటి మందిరపు ఏడుపుల గోడ. ఇది హెబ్రోను. ఇక్కడ హెబ్రోనులో అబ్రహాము నివసించిన విషయం మనకు తెలుసు. అబ్రహాము ఇక్కడ నివసించి ఇక్కడే మరణించాడు. ఇక్కడ కనపడుతుంది అబ్రహాము యొక్క సమాధి. ఈ సైడు అబ్రహాం భార్య అయినటువంటి శారా సమాధి మనకు కనిపిస్తుంది. సమాధి అబ్రహాము కొన్న పొలంలోనే యాకోబుని కూడా పెట్టారు. యాకోబు భార్య అయిన లేయా సమాధి అవతల వైపు. పోరాడి 12 పిల్లల గట్ల యాకోబు ఎక్కడ కనిపించేది లేయా సమాధి.